హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్స్ ఫ్లయింగ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మేము పాలకీడ్ వెళ్తున్నాము మా అత్త వాళ్ళ మనవరాల పెళ్ళికి. అయితే అక్కడ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది కొద్దిగా క్యాప్చర్ చేశాను, అదైతే చూసేద్దాం. ఇప్పుడు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోయి పెళ్లి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అక్కడ చపాతీలు అయితే చేస్తున్నాము, పెళ్లి కొడుకు వాళ్ళకి పంపించాలని చెప్పేసి. మాలో రంగ్భరీ ఖానా అంటాము, అందుకోసం అని చెప్పేసి అన్నీ చేసి వాళ్ళకి పెళ్లి కొడుకు వాళ్ళకైతే ఇవ్వాలి. నేను చపాతీలు అయితే చేస్తున్నాను మంచిగా చేసేసి. అందరూ నైట్ 3 o'clock ఆ టైం వరకు పట్టింది మాకు, 3:34 కూడా అయింది. గోంగూర అని కొత్తిమీర అని అన్నీ చేసుకొని కాసేపు ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఏమైతే పడుకున్నామో అప్పుడు దాకా పడుకున్న వాళ్ళైతే మళ్ళీ లేచి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. మా పెద్దనాన్న వంట చేసేది. పోయినసారి మొహరం అప్పుడు కూడా చెప్పా కదా, మా పెద్దనాన్న వాళ్ళు భోజనాలు పెట్టారని, అప్పుడు కూడా మా పెద్దనాన్నే వండారు. ఇప్పుడు కూడా పెళ్ళికి కూడా మా పెద్దనాన్నే వంట అనేది చేశారు. ఇదిగోండి కటింగ్ అయితే చేస్తున్నారు, కటింగ్ మాస్టర్ అంటే వంటలు కూడా ఆయనే చేస్తున్నారు మా పెద్దనాన్ననే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళాము, అక్కడ వాటర్ పట్టుకొని వచ్చేవాళ్ళము మేము ఇది వరకు మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడైతే. పెళ్ళి అయితే ఇదిగోండి ఇక్కడ ఇవి షామేన్య వేశారు కదా, అక్కడ ఎదురుగానే ఇల్లు అయితే మా అక్క వాళ్ళది, రెండో అక్క వాళ్ళది. పెళ్ళి అయితే భోజనాలు అయితే అక్కడ పెడుతున్నాము, అక్కడ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టించారు భోజనాలకి. పెళ్ళి అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే చేసేది, కుదిరితే అది కూడా చూపిస్తాను. మొత్తం ఒక రౌండ్ అయితే తిప్పుదామని చెప్పేసి చూపిద్దాము మీకు ఊరు అనేది. ఇంకా డెవలప్ అయ్యింది ఈ మధ్య. ఆ టైంలో అయితే మేము ముందు వెళ్ళాము, మా చిన్నప్పుడు అన్నా కదా, ఆ టైంలో డెవలప్ అయితే అవ్వలేదు. అవన్నీ పెద్ద పెద్ద చెట్లు అవి ఉండేవి. మా నాన్న అందరితో కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అందరితో కలిసి. పిల్లలు చూడండి ఆడుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మా అక్క వాళ్ళ ఇల్లు, అలాగే కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని ఎదురుగా మా అత్త వాళ్ళ ఇల్లు. ఇప్పుడు అయితే మా అత్త అయితే లేరు, చనిపోయింది మా పెద్దత్త. అయితే ఇంకా సరే చూపిద్దాము, మొత్తం చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము పాలకీడ్ అని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను వీడియో అయితే. అదిగోండి మా వదిన వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళైతే అక్కడికి వెళ్తున్నారు. అదిగోండి అక్కడ గ్రీన్ కలర్ ఆవు ఉంది కదా, ఆవు ఇంటి ఎదురుగా మా అత్త వాళ్ళ ఇల్లు. ఇది పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. అయితే పెళ్లి కొడుకు అయితే ఊర్లోకి వచ్చినాక మాకు అక్కడ ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది. ఆ సాంప్రదాయం మొత్తం అయిపోయి ఆయనకి అక్కడ మొహం అవన్నీ కడిగిస్తారు. అవన్నీ కడిగిచ్చి చేసి ఇప్పుడైతే రిటర్న్ అయితే పెళ్లి కొడుకుకి ఒక ఇల్లు అనేది ఇచ్చాము, అక్కడికి అయితే తీసుకొని వెళ్తున్నాము పెళ్లి కొడుకుని. ఇప్పుడైతే అక్కడ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, వచ్చేసేయండి అందరం మాతో పాటుగా. చూడండి ఎక్కడ దాకా వెళ్ళింది వీడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. అయితే చాలా మంచిగా అనిపించింది అక్కడ కూడా, పెళ్ళి కూడా మంచిగా జరిగింది. కాకపోతే నాకు తీయడం కుదరలేదు అక్కడ హడావిడిలో, అందుకోసం అయితే తీయలేదు. కొద్దిగా తీసాను, కొద్దిగా అయితే పెడుతున్నాను నేను వీడియో అనేది, ఏమీ అనుకోవద్దు. మొత్తం బాజా భజంత్రీలతో వెళ్తామంటారు కదా, ఆ టైప్లో అయితే వెళ్ళిపోయాము అక్కడికి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరికి. అయితే మా అన్న చూడండి గాలి ఆడట్లేదు అనుకుంటా, అందుకోసం అయితే ఊపుకుంటా వెళ్తా అన్నాడు మా అన్న. ఒక్కొక్కరు వెనక దాకా మొత్తం తీసాము వీడియో అనేది. మా అమ్మని తీసాడు ఈసారి, పండు కాకుండా అమ్మను పండు ఇద్దరు కలిసి ఉన్నట్టున్నారు అక్కడే. అయితే తీసినంత వరకు అయితే పెడుతున్నాను, ఏమీ అనుకోవద్దు. అందరం వెళ్ళాము, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఇచ్చారని చెప్పా కదా, అక్కడ దాకా అయితే వెళ్ళాము అందరము. చాలా బాగా అయితే జరిగింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్, వీలైనంత వరకు పెడుతున్నాను. అక్కడ మొత్తం మేము ఆడుకుండే వాళ్ళము ఆ సందుల్లో మా అత్త దగ్గరికి వెళ్ళినప్పుడు. అయితే దాదాపుగా 10 years అయిపోయింది అనుకోండి మేము వెళ్ళి, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే వెళ్ళడము మేము. అందుకోసం అని చెప్పేసి మేము రెడీ అవ్వక ముందు ఇవన్నీ జరిగింది, పెళ్ళి కొడుకుని తీసుకురావడం. అది రెడీ అయినాక తీద్దాము అనుకున్నాం కానీ కాకపోతే కుదరలేదు ఆ టైంలో. మొత్తం ఎక్కడక్కడ హడావిడి అయిపోయింది, ఎందుకంటే పెళ్లి కూతురు మా అక్క కూతురే కాబట్టి ఎక్కడక్కడ హడావిడి అయితే అయిపోయింది. అందువల్ల అయితే తీయలేకపోయాను వీడియో అనేది.
కానీ తీసినంత వరకు అయితే పెడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు దిష్టి అన్నీ తీసేసి లోపలికి తీసుకెళ్తున్నారు. చాలామంది వచ్చిన్నారు కదా, వాళ్ళందరూ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్ళికూతురు తరం వైపు వాళ్ళు ఇంకా అక్కడికి అయితే రాలేదు. పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గరికే పెళ్ళికొడుకు వాళ్ళని తీసుకొని వస్తారు. మాలో పెళ్ళికూతురు ఇంటికే వస్తాడు పెళ్ళికొడుకు. అక్కడ ఒక రూమ్ అనేది వాళ్ళకి ఎలర్ట్ చేస్తే అక్కడ రెడీ అయ్యి మొత్తము అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఏమేమి చేయాలి ఏంటి అనేది, పెళ్ళికి ఏమేమి కావాలి అనేది మొత్తం అక్కడే సర్దుకొని పెళ్ళి కూతురు ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తారు. అయితే వాళ్ళందరూ వచ్చున్నారు, అక్కడే రెడీ అవుతా అక్కడే చూసుకొని మొత్తము మన ఇంటి దగ్గరికి అయితే వస్తారు, పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే. అక్కడ నుండి మేము ఏం చేస్తాం ఎలా చేస్తాం అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. రెడ్ క్లాత్ ఉంది కదా, దాని మీద పెద్దవాళ్ళు అక్కడ బియ్యంతో వేస్తారు, ఏమంటారు అనేది కరెక్ట్గా నాకు తెలియదు. అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ దాకా పసుపు అంతా అయిపోయింది. కాకపోతే నేను చెప్పాను కదా చాలా వరకు తీయలేకపోయాను వీడియో అనేది అని చెప్పేసి, అందుకోసం అయితే పెట్టలేదు నేను. అయితే మొత్తం ఒక్కొక్కటిగా చూపిస్తున్నా కదా నేను. అక్కడ దాకా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం చూసేద్దాము. మొత్తం అలా తీసుకొని అందరూ కూర్చొని అలా చేస్తూ ఉన్నారు. పెళ్ళి కూతురు వాళ్ళ వైపు వాళ్ళు కూడా చేస్తారు అలాగా. పెళ్ళి కొడుకు వాళ్ళ వైపు నుండి కూడా కూర్చుంటారు. వాళ్ళు మనకి పసుపు పెడతారంటారు కదా మీలో, అలాగా వాళ్ళు మనకి తీసుకొని వస్తారు, మనం వాళ్ళకి తీసుకొని వెళ్ళాలి. నైట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. నైట్ కూడా అట్లాగా చేస్తారు పెళ్ళికి ముందు పసుపు రోజున. అయితే దూరం ఊర్ల వల్ల అయితే అప్పటికప్పుడు చేసుకుంటారు. చాలా వరకు వీళ్ళది కొద్దిగా చేశారు, చాలా వరకు చాలా బాగుంటుంది. నైట్ కూడా చేస్తారు అలాగా పసుపు తర్వాత. ఇంకా ఇలా జరుగుతూ ఉండింది. తర్వాత ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాక అయితే నేను వీడియో అయితే పెళ్ళిది తీయలేకపోయాను, సారీ. ఇట్లాగే చేస్తా ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది కూడా చూసేద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం అలా వేసేసినాక పెళ్ళి కొడుకునైతే అక్కడ కూర్చోబెట్టి, అంటే ఒక స్టూల్ లాగా వేస్తారు, దాని మీద కూర్చోబెట్టి పసుపు అంటే మాలో గంధం రాస్తాము. గంధం అనేది రాసి మొత్తం పెళ్ళి కొడుకునైతే రెడీ చేసేయాలి. ఇప్పుడు రెడీ చేసేసినాక నిఖా అంటాం కదా మేము, నిఖా అనేది జరుగుతుంది. నిఖాకి రెడీ చేయాలి ఇప్పుడు. అందుకోసం నిఖాకి ముందు ఇది సాంప్రదాయం అనేది చేస్తారు ఇలాగా. మొత్తము పెళ్ళి కొడుకుని చేసేటప్పుడే నైట్ చేస్తారు చాలా వరకు. కాకపోతే ఇప్పుడు దూరం ఊర్లు ఉన్నప్పుడు తప్పదు కదా మనకి, అందుకోసం అయితే పొద్దున్న అయితే చేస్తున్నారు. లెట్స్ స్టార్ట్. వీడియో అయిపోయింది. ఇట్లాగా మొత్తం స్టూల్లో అన్నీ కూర్చోబెట్టి, అక్కడ అలా జరిగిందో లేదా అనేది తెలియదు. ఆ స్టూల్ పెట్టిన వాళ్ళు తర్వాత వాళ్ళ హస్బెండ్ది పేరు చెప్పైతే తీయాలి అని చెప్పేసి అక్కడ బాగా సతాయిస్తారు. అట్లా జరిగిందా లేదా అనేది నేను లాస్ట్ వరకు అయితే అక్కడ ఉండలేదు, ఎందుకంటే అక్కడ కరెంట్ ఒకటి లేదు. చాలా వరకు నాకు ఏమో వెళ్ళి రెడీ అయ్యాలి, మళ్ళీ అక్కడ పనులు కూడా ఉంటాయి కదా అన్నట్టు నేను మా వదిన అయితే వెళ్ళిపోయాము. అయితే ఇంకా అక్కడ వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెళ్ళి కూతురు తరఫు వాళ్ళు, మా అమ్మ వీళ్ళందరూ వచ్చున్నారు. వాళ్ళు తర్వాత మొత్తం అయిపోయినాక సాంప్రదాయం మొత్తం చేసేసినాక తర్వాత వచ్చారు ఇంటికి. అప్పుడు దాకా అయితే మేమైతే ఉండలేదు, ఎందుకంటే మేము రెడీ అవ్వాలని చెప్పేసి వెళ్ళిపోయాం కదా. ఇంకా అక్కడ నుండి తీయడం అయితే కుదరలేదని చెప్పాను కదా. రిసెప్షన్కి వెళ్ళినప్పుడుది చూపిస్తాను మళ్ళీ ఎలా వెళ్ళాము ఏంటి అనేది కూడాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోదాం. రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తర్వాత రోజు నికా తర్వాత రోజు వలిమా అంటాము మాలో, మీలో రిసెప్షన్ అంటారు కదా చాలా వరకు. అలాగా లారీ లాగా ఉండింది, దాని మీద పట్టా ఎండ తగలకుండా పట్టా అనేది కట్టుకొని దాని మీద వెళ్ళాము మేము
రిసెప్షన్కి వెళ్ళి రిసెప్షన్ భోజనాలన్నీ చేసేసినాక ఈవినింగ్ 4 తర్వాతనో 4:30 తర్వాతనో మేము మా ఊరికి అయితే వెళ్ళాము. అక్కడ నుండి వీడియో పెడుతున్నా కదా, అది అయితే ఆ టైంలో అయితే జరిగింది. అది కూడా వీడియో అనేది పెడతాను, చూసేయండి ఓకేనా. అట్లాగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై, టేక్ కేర్.